హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో సర్కిల్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం కంప్లీట్ చేసాం కదా. ఈరోజు మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే. 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 4 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో బీ కేర్ఫుల్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్ ఇది. ఓకేనా? లెంత్ ఆఫ్ ది కార్డ్ మీద కంపల్సరీ వస్తుంది. 4 మార్క్స్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ find the length of the card intercepted by the circle x square plus y square minus x plus 3y minus 22 is equal to 0 on the line y is equal to x minus 3. ఓకేనా? ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ది సర్కిల్ x square plus y square minus x plus 3y minus 22 is equal to 0 on the line. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడు అండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ నథింగ్ బట్ ఏంటి? ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అండ్ అది నథింగ్ బట్ ఏంటి? కార్డ్ అనమాట. కార్డ్ ఆఫ్ ది సర్కిల్. ఇది కార్డ్ ఈక్వేషన్, ఈ సర్కిల్ యొక్క కార్డ్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్ ఈజ్ లెంత్ ఆఫ్ ది కార్డ్, లెంత్ ఆఫ్ ది కార్డ్కి ఫార్ములా ఏంటి? ఇది సొల్యూషన్లో మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ బట్ నేను ఫార్ములా వైజ్ డెఫినేషన్ నేను చెప్తాను ఒకసారి. అది గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండడానికి సంబంధించి నేను ఇది చెప్తున్నాను. మీరు పక్కన నోట్ చేసుకోండి. ఇది సర్కిల్, ఇది సెంటర్, ఇలా ఒక కార్డ్ ఉందనుకుందాం. ఈ కార్డ్ ఈక్వేషన్ నథింగ్ బట్ ఏంటిది? ఈ ఈక్వేషన్ ఏంటిది? మనకి ఇచ్చాడు y ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 3. దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఎక్స్ వైని ఇటువైపు తీసుకెళ్ళిపోతే x మైనస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ కార్డ్ యొక్క ఈక్వేషన్. లెట్ us సే ఈ పాయింట్ ఏ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది కార్డ్ ఏబీ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏబీ లెంత్ కావాలి. లెంత్ ఆఫ్ ది కార్డ్ నథింగ్ బట్ ఏంటి? ఏబీ అనమాట. లెంత్ ఆఫ్ ది కార్డ్, లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటే ఏంటి? ఏబీ. ఈ లెంత్ కావాలి. ఇప్పుడు మనకి ఈ లెంత్ మనకు కావాలంటే మనం ఏం చేయాలి? దేని యూజ్ చేసుకోవచ్చు? సెంటర్ ఉంది, సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్ యొక్క సెంటర్ మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు, -g -f. అలాగే రేడియస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? దాన్ని యూజ్ చేసుకొని మనం ఏ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేయండి. పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు దిస్ కార్డ్ ఇది ఏం చేస్తుందంటే ఈ కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. దట్ మీన్స్ ఏంటంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. లెట్ us సే దిస్ పాయింట్ P. అర్థమైందా? ఇది నథింగ్ బట్ ఆబ్వియస్లీ ఏమవుతుంది? ఇది రేడియస్ కదా, సెంటర్ నుంచి మనకి సర్కంఫరెన్స్కి ఇదేంటిది? రేడియస్. డిస్టెన్స్ అంతా రేడియస్. దీన్ని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని D అనుకోండి. అంటే సిపి. ఈ సిపి నథింగ్ బట్ అంటే డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ C టు ది కార్డ్ అనమాట. దిస్ కార్డ్ ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దీన్ని చూస్తే మనకి ఏం ఐడియా వస్తుందో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబీ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఏబీ మనకి ఏ విధంగా వస్తుంది? ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ ప్లస్ పీబీఏగా, నథింగ్ బట్ ఏపీ ప్లస్ పీబీ. రైట్? ఇప్పుడు ఏపీని పీబీ రెండు కూడా ఈక్వల్ అంటున్నాం. బైసెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ సెంటర్ టు ది పర్పెండిక్యులర్, సెంటర్ టు ది కార్డ్. ద పర్పెండిక్యులర్ లైన్ ఫ్రమ్ సెంటర్ టు ది కార్డ్ ఏం చేస్తుంది? కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. ఇదేంటి? సర్కిల్ యొక్క ప్రాపర్టీ ఇది. కాబట్టి ఈపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ. ఈ రెండు ఈక్వల్ అన్నమాట.
ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ అంటే నథింగ్ బట్ ఇది ఏపీని ప్లస్ పీబీ నథింగ్ బట్ ఏపీగా, ఏపీ ప్లస్ ఏపీ అంటే నథింగ్ బట్ 2 టైమ్స్ ఆఫ్ ఏపీ. అంటే అల్టిమేట్గా మనం ఏపీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే దాని 2తో మల్టిప్లై చేస్తే ఏబీ డిస్టెన్స్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏపీ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఉన్నటువంటి ఈజియెస్ట్ వే ఏది, దీన్ని ఏ విధంగా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏపీని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దేన్ని యూజ్ చేసుకోవాలి, పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరంలో మనకు తెలుసు కదా, బై యూజింగ్ పైథాగరస్ థీరం ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే హైపోటెన్యూస్ ఇక్కడ ఎంత ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్, ఏపీ స్క్వేర్ ప్లస్ పీసీ స్క్వేర్ రైటా. మనకు కావాల్సింది ఏంటి ఏపీ కాబట్టి ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పీసీ స్క్వేర్ ఇటువంటి తీసుకొచ్చేస్తే ఏసీ స్క్వేర్ మైనస్ పీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ నథింగ్ బట్ ఏంటి, ఏసీ స్క్వేర్ అంటే నథింగ్ బట్ ఏంటి రేడియస్ కదా ఆర్. పీసీ స్క్వేర్ అంటే పీసీ స్క్వేర్ నథింగ్ బట్ అంటే డి స్క్వేర్. ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఇప్పుడు ఏబీ టోటల్ లెంత్ ఏబీ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏపీ కాబట్టి దేర్ ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2AP కదా. ఏపీ ఎంత వచ్చింది మనకి ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్కి ఫార్ములా ఏంటి, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అండ్ డి ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్. నేను ఎలా రాస్తాను, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ది కార్డ్. అర్థమైందా. అల్టిమేట్గా మనం ఆర్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, లైన్ నుంచి మన స్ట్రైట్ లైన్స్లో నేర్చుకున్నాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఈ లైన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఈ లైన్ ఈక్వేషన్. ఈ పాయింట్ మనకు తెలిస్తే పాయింట్ x1, y1. ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్ని ఈ లైన్లో పెడతాం. ఓకే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే మనం ఏం చేద్దాం, ఈ పాయింట్ని దీంట్లో పెట్టండి. అంటే ఎక్స్ బదులుగా ఏఎక్స్1, వై బదులుగా వై1 ప్లస్ సి మాడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా. ఓకేనా. దీన్ని యూజ్ చేసుకొని, ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ నుంచి ఈ కార్డ్కి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లెంత్ ఆఫ్ ది కార్డ్ మనకి వస్తుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. లెంత్ ఆఫ్ ది ఫార్ములా లెంత్ ఆఫ్ ది కార్డ్కి 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. మనకు లెంత్ ఆఫ్ ది కార్డ్ అనేటప్పటికి మనకి ఈ ఫిగర్ మనకి విజువల్గా మనకి మైండ్లో సెట్ అయితే ఆటోమేటిక్గా ఈ ఏపీ కావాలి, ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఏపీ 2 టైమ్స్ కాబట్టి 2 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఈ ఫిగర్ మనకు మైండ్లో సెట్ అయితే ఫార్ములా ఈజీగా మనకు గుర్తుంటుంది. ఓకేనా. సో ఇది సొల్యూషన్లో రాయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే మీరు నోట్ చేసి పెట్టుకోండి నోట్స్లో. ఓకేనా. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఏమి ఇచ్చాడు మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్కి మనకు ఫార్ములా ఏంటి, సెంటర్ అండ్ రేడియస్కి ఫార్ములా ఏంటి, ఇఫ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్
వై స్క్వేర్ ప్లస్ జనరల్ సర్కిల్ అనుకుంటున్నాం 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ f కామా రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్. ఈ ఫార్ములా ఇది జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ సెంటర్ ఏమవుతుంది మైనస్ g మైనస్ ఎఫ్, రేడియస్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. దాన్ని యూజ్ చేసుకున్న సెంటర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ బిఫోర్ గోయింగ్ టు సెంటర్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం జిఎఫ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. జీ ఏ విధంగా వస్తుంది, ఈ రెండింటిని కంపేర్ చేయండి. జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఎక్స్ కోషంట్ ఇక్కడ ఎంత ఉన్నట్టు -1 ఉన్నట్టు, ఇక్కడ ఎక్స్ కోషంట్ 2g ఉన్నట్టు. కాబట్టి 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత కంపేర్ చేస్తున్నాం -1 అంటే g ఈజ్ ఈక్వల్ టు ఎంత, g ఈజ్ ఈక్వల్ టు -1/2. ఓకేనా. దిస్ ఎంప్లాయిస్ -g కూడా ఫైండ్ అవుట్ చేశాను. -g ఈజ్ ఈక్వల్ టు ఎంత, -2 అంటే ఎంత 1/2. అలాగే 2f ఇక్కడ y కోషంట్ 2f, ఇక్కడ y కోషంట్ ఎంత ఉంది +3 ఉంది కాబట్టి 3. దిస్ ఎంప్లాయిస్ f ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు వచ్చేస్తే ఇది 3/2. దిస్ ఎంప్లాయిస్ -f ఈజ్ ఈక్వల్ టు ఎంత -3/2. కాన్స్టెంట్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత -22. ఓకేనా. ఇప్పుడు మనకు సెంటర్ వచ్చేసింది, రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు -g కామా -f ఈజ్ ఈక్వల్ టు -g అంటే ఎంత వచ్చింది మనకి 1/2 కామా -f అంటే ఎంత -3/2. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ రూట్ ఆఫ్. g అంత మనకి -1/2 హోల్ స్క్వేర్. ఎఫ్ అంటే ఎంత 3/2 హోల్ స్క్వేర్. -2 అంటే మైనస్ ప్లస్ అయిపోతుంది +22 రైట్. సో ఇదేమవుతుంది -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 9/4 ప్లస్ 22. దీని మొత్తానికి 4 LCM 1 ప్లస్ 9 ప్లస్ 4 22 జర్ ఎంత 88. ఇది నథింగ్ బట్ ఎంత 98/4. 2 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 49/2 స్క్వేర్ రూట్ ఆఫ్. 49 అంటే 7 స్క్వేర్ కింద రాయొచ్చు కదా. 7 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 7/√2. ఇది దేర్ఫోర్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 7/√2 వచ్చింది మనకి. ఇప్పుడు మనకి రేడియస్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, ఇది కూడా ఫార్ములా రాసుకోండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ P x1, y1 to the line ax plus by plus c is equal to 0 is పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డీతో యాక్చువల్గా మనం డినోట్ చేస్తాం. ఏం చేస్తాం, పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం దీంట్లో. ax1 by1 ప్లస్ c mod by స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా. ఇది ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి, ఇది ఫార్ములా రైటా. ఇక్కడ నేను స్క్వేర్ రూట్ పెట్టలేదా, ఇది ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు d ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు d ఈజ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్
సెంటర్ ఏమొచ్చింది మనకి -g - సెంటర్ 1/2 - 3/2 1/2, -3/2 టు ది కార్డ్ అనుకోండి, లేదంటే లైన్ అనుకోండి. ఏంటి x - y మైనస్ కార్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. x - y - 3 x - y - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇలా మనకు సర్కిల్ ఇచ్చాడు, ఇది సెంటర్, కార్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేసాం 1/2, -3/2 1/2, -3/2. ఇది కార్డ్ ఈక్వేషన్ ఇచ్చేసాం మనకి x - y - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది రేడియస్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇది AB అనుకుంటే, ఇది P అనుకుంటే, ఇది రెండు ఈక్వల్ కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నథింగ్ బట్ ఏంటి, T ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది కార్డ్. అదే రాసాం ఇక్కడ. కార్డ్ ఈక్వేషన్ అంటే x - y - 3. ఇప్పుడు మనం ఆ ఫార్ములా యూజ్ చేసుకున్న D ఈజ్ ఈక్వల్ టు mod. ఈ లైన్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. x బదులుగా అంతా 1/2, y బదులుగా -3/2 అంటే -3/2 అవుతుంది, +3/2 -3 mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² + b². ఏ అంటే ఇక్కడ ఎంత, x కోషెంట్. దీన్ని దేంతో కంపేర్ చేయాలి, ax + by + cతో కంపేర్ చేయాలి. ax + by + c ఈజ్ కూడా 0. ఇక్కడ x కోషెంట్ ఎంత ఉంది, ఇక్కడ a, ఇక్కడ x కోషెంట్ 1 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 1. a² + b² కాబట్టి 1² ప్లస్ ఇక్కడ y కోషెంట్ -1, y కోషెంట్ ఇక్కడ b ఉంది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు -1 అన్నమాట. కాబట్టి -1² ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే 2 ఎల్సిఎం ఇక్కడ 1 + 3 - 2 3 = 6 mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1² + 1² ఎంత అవుతుంది, 2. రైట్, ఇదేమవుతుంది, ఇది 1 + 3 4, 4 - 6 అంటే -2, -2/2 అంటే -1, mod -1 అంటే 1గా 1/√2. దేర్ఫోర్ D పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనకి రేడియస్ వచ్చేసింది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసింది కాబట్టి we can easily find the length of the chord. Therefore length of the chord AB is equal to formula into 2√r² - d². 2√r ఎంత వచ్చింది మనకి 7/√2, 7/√2 హోల్ స్క్వేర్ మైనస్ d ఎంత వచ్చింది మనకి 1/√2 హోల్ స్క్వేర్. సో 2√49/2 - 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2√2 LCM 49 - 1 ఎంత అవుతుంది 48. ఇదంతా 24 టైమ్స్. సో 2√24. దీన్ని మనం 4√6 కింద కూడా రాయొచ్చు. 2√24 అయినా ఆన్సర్ నో ప్రాబ్లం. బట్ ఇది ఎందుకంటే 4 6 = 24 కింద రాయొచ్చుగా. ఇక్కడ పక్కన చూసుకోండి, √24ని ఎలా రాయొచ్చు, 4 × 6, 4 6 = 24 కదా. ఇప్పుడు మనం 4ని 2² కింద రాయొచ్చుగా, 2² × 6, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 బయటకు వచ్చేస్తుంది, 2√6 అంటే 24ని 2√6 కింద రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ బయట 2 ఉంది కాబట్టి 2 × 2 4√6 యూనిట్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, length of the chord AB is equal to, therefore AB is equal to 4√6 units is the answer. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 1. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లెంత్ ఆఫ్ ది కార్డ్ మీద కంపల్సరీ అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా, ఓకే ఓకే, దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్ ఏంటది? ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్. సేమ్ క్వశ్చన్ ఇది. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్. Find the length of the card intercepted by the circle. Intercepted by the circle x square plus y square minus 8x minus 2y minus 8 minus 8x minus 2y minus 8 is equal to 0 on the line x plus y plus 1 is equal to 0. y plus 1 is equal to 0. సేమ్ క్వశ్చన్ కదా. దీన్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి దీన్ని ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా మీకు తెలుసు, 2√r² - d². ఓకేనా. ఆర్ ఫైండ్ అవుట్ చేయండి, డి ఫైండ్ అవుట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి, అంతే. సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. Given equation of the circle x² plus y² minus 8x minus 2y minus 8 is equal to 0. ఇప్పుడు దీనికి జిఎఫ్లు ఫైండ్ అవుట్ చేయండి, జిఎఫ్సిలు ఫైండ్ అవుట్ చేయండి. జీ అంటే 2g is equal to x కోషంట్ అంతే ఇక్కడ -8. దిస్ ఎంప్లాయిస్ g is equal to అంత 2 ఇటువైపు వచ్చేస్తే -4. దిస్ ఎంప్లాయిస్ -g is equal to 4. అలాగే 2f అంటే నథింగ్ బట్ ఏంటి? y కోషంట్. నేను ఫార్ములాస్ అయ్యి ఏం రాయట్లేదు, డైరెక్ట్గా చేస్తున్నాను చూడండి. 2f అంటే నథింగ్ బట్ y కోషంట్ ఇక్కడ ఎంత? -2. దిస్ ఎంప్లాయిస్ f ఈజ్ ఈక్వల్ టు 2 ఇటువైపు వచ్చేస్తే -2/2 ఎంత అవుతుంది? -1. దిస్ ఎంప్లాయిస్ -f ఈజ్ ఈక్వల్ టు 1. c ఈజ్ ఈక్వల్ టు c నథింగ్ బట్ సెంటర్ కాదు, కాన్స్టెంట్ ఇక్కడ అంటే -8. ఓకేనా. సో దిస్ ఈజ్ ద మనకి ఇచ్చినటువంటి డేటాతో మనం ఎఫ్సీలు జిఎఫ్సీలు ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్, సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు -g -f. ఇది నథింగ్ బట్ -g అంటే ఎంత వచ్చింది మనకి? 4. ఎఫ్ అంటే -f అంటే 4,1. అలాగే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు g² ప్లస్ f² మైనస్ c స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. g అంటే ఎంత మనకి? g అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ f అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ c ఎంత వచ్చింది? -8. -8 అంటే +8 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది -4 హోల్ స్క్వేర్ అంటే 16 + 1 + 8. 17 + 8 ఎంత? 25. √25 నథింగ్ బట్ ఎంత? 5. ఇది రేడియస్. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ వచ్చింది. రేడియస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా కూడా మనకు తెలుసు కదా. ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 4,1 వచ్చిందా? సెంటర్ ఆఫ్ ది సర్కిల్ 4,1 అండ్ గివెన్ లైన్ x plus y plus 1 is equal to 0. ఇప్పుడు d is the perpendicular distance. D is the perpendicular distance from center 4,1 to the line x plus y plus 1 is equal to 0. Therefore d is equal to అవుతుంది mod ఫార్ములా రాసుకోండి, లేదంటే ax1 plus by1 plus c mod by square root of a² plus b². ఓకేనా.
ఇప్పుడు ఏం చేయాలి, ఈ లైన్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బదులుగా ఎంత 4, వై బదులుగా 1 ప్లస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ కోషెంట్ ఇక్కడ ఎంత 1 స్క్వేర్, వై బి అంటే ఎంత వై కోషెంట్ ఇక్కడ ఎంత 1 బై ఇక్కడ మాడ్ 6 పాజిటివ్ కూడా మాడ్ 6 అన్న 6 బై రూట్ 2. దీన్ని మనం 3 రూట్ కింద రాయొచ్చు. దేర్ఫోర్ డి ఈజ్ ఈక్వల్ టు, ఎందుకని 3 రూట్ 2, దీన్ని ఎలా రాయొచ్చు అంటే 6 పైన కింద రూట్ 2తో మల్టిప్లై చేయండి, రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే ఎంత 2, ఈ 2 దీంట్లో ఎన్నిసార్లు 3 రూట్ 2 అంటే 6 బై రూట్ 2ని 3 రూట్ 2 కింద మనం రాయొచ్చు. సో మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా వచ్చింది. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఫార్ములా ఏంటి, దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ది కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి డయాగ్రామ్ కూడా వేసుకుంటే మీకు నీట్గా అవసరం లేదు, క్వశ్చన్కి సొల్యూషన్లో మీరు రాయాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఇది వేయడం వల్ల ఏంటంటే కరెక్షన్ చేసేవాడు కూడా ఇంప్రెస్ అవుతాడు. ఓకేనా, ఈ రాయడం వల్ల, ఈ డయాగ్రామ్ కూడా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇంప్రెస్ అవుతాడు, ఇంప్రెషన్ బాగుంటుంది. సెంటర్ వేయండి, సెంటర్ 4,1. ఓకేనా, ఇలా వేసారనుకో డయాగ్రామ్, వేయకపోయినా ప్రాబ్లం లేదు, దీనికి ఏమీ మార్క్స్ ఏమి ఉండవు. బట్ వేయడం వల్ల ఏంటంటే చెప్తున్నాగా కరెక్షన్ చేసేవాడు కొంచెం ఇంప్రెషన్ బాగుంటుంది అన్నమాట. ఇలాగ నీట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ అవసరమైన చోట డయాగ్రామ్స్ చేసుకుంటూ మనం నీట్గా పేపర్ని అటెంప్ట్ చేస్తే మనకి దిద్దుబడి కూడా చాలా ఇంప్రెస్ అయ్యి ఎక్కువ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో లెంత్ ఆఫ్ ది కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 2 రూట్ r² మైనస్ d². 2 రూట్ ఆర్ ఎంత వచ్చింది మనకి 5 మైనస్ 3 రూట్ 2 హోల్ స్క్వేర్. 2 రూట్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ ఇది 9 2 = 18, 25 మైనస్ 18 అంటే 7, 2 రూట్ 7. దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 7 యూనిట్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. షో దట్ ది టాంజెంట్ ఎట్ -1, 2 ఆఫ్ ది సర్కిల్. షో దట్ ది టాంజెంట్ at -1, 2 of the circle x² plus y² minus 4x minus 8y plus 7 is equal to 0 touches the circle. Touches the circle x² plus y² plus x² plus y² plus 4x plus 6y is equal to 0 and find the point of contact. Find the point of contact. Find the point of contact. Show that the tangent at -1, 2 of the circle. అంటే ఈ సర్కిల్కి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గర మనం ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ నుంచి మనం ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ దీన్ని టచ్ చేస్తుందని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. పర్టికులర్గా కోఆర్డినేట్ జియోమెట్రీలో మనకి క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సొల్యూషన్ చాలా ఈజీ.
జామెట్రికల్గా మనం జామెట్రికల్గా పర్టికులర్గా సర్కిల్స్ క్వశ్చన్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సర్కిల్ అనేది ఏంటంటే సర్కిల్కి ప్రాపర్టీస్ ఎక్కువ, జియోమెట్రికల్ ప్రాపర్టీస్ ఎక్కువ. కాబట్టి సొల్యూషన్ మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్లో మనం సాల్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మనం కొంచెం ఎక్కువ ఆలోచిస్తే, కొంచెం డెప్త్లో ఆలోచిస్తే నెంబర్ ఆఫ్ టైప్స్లో, అంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్లో క్వశ్చన్ సాల్వ్ చేసే అవకాశం కూడా మనకు ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ మనకు సర్కిల్స్లోనే ఉంటుంది. కోఆర్డినేట్ జియోమెట్రీ మొత్తంలో కూడా సర్కిల్స్లో మనకి ఎక్కువ ఆ ప్రాపర్టీస్ ఎక్కువ కాబట్టి ఆ బ్యూటీ ఉంటుంది. ఆన్సర్స్ చాలా ఈజీగా కూడా కొన్ని లెందీగా ఉంటాయి. కొన్ని మెథడ్లో లెందీగా సాల్వ్ చేయొచ్చు, కొన్ని మెథడ్లో చాలా సింపుల్గా కూడా సాల్వ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఫెసిలిటీ ఓన్లీ మనకి సర్కిల్స్లోనే ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే. క్వశ్చన్ని కోఆర్డినేట్ జియోమెట్రీలో పర్టికులర్గా ఏం చేయాలి, క్వశ్చన్ని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనం చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే వెల్ అండ్ గుడ్. ఓకేనా? అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఈ ఈక్వేషన్ మనకి ఒక సర్కిల్ ఇచ్చాడు. ఇలాగ ఒక సర్కిల్ ఇచ్చాడు. ఈ సర్కిల్ మీద ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఏంటి, -1,2 అనుకోండి. -1,2 మీద 2 పాయింట్ దగ్గర ఈ సర్కిల్కి ట్యాంజెంట్ డ్రా చేసాడు. ఇలా ఫస్ట్ సర్కిల్కి ఈ -1,2 పాయింట్ దగ్గర మనకి ట్యాంజెంట్ డ్రా చేసాడు. ట్యాంజెంట్ డ్రా చేస్తే ఈ ట్యాంజెంట్ దీన్ని టచ్ చేసింది అని ప్రూవ్ చేయమన్నాడు. ఇంకొక సర్కిల్ ఇచ్చాడు ఇలాగ ఇంకో సర్కిల్ ఇచ్చాడు. ఆ సర్కిల్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఈ పాయింట్ దగ్గర ఈ సర్కిల్కి మనకు ట్యాంజెంట్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాంజెంట్ నథింగ్ బట్ ఏంటి, ఇట్స్ ఎట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అంటే లీనియర్ ఈక్వేషన్ వస్తుంది మనకి. అంటే దీన్ని మనం ఏం చేస్తాం, S1 = 0 యూజ్ చేసుకొని మనం ట్యాంజెంట్కి ఈక్వేషన్ ఏంటి, S1 = 0 అంటే ఈ పాయింట్ని ఈ సర్కిల్కి ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసి ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ట్యాంజెంట్ ఈక్వేషన్ నథింగ్ బట్ ఏంటి, ఇట్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్. ఇది దీన్ని టచ్ చేస్తుందంటే ప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ సెకండ్ సర్కిల్ ఏదైతే ఉందో దాని యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ ఫైండ్ అవుట్ చేసి అండ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, పాయింట్ నుంచి ఇంతకుముందు 2 క్వశ్చన్లు చేసాం కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది పర్పెండిక్యులర్గా సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది సర్కిల్ యొక్క ప్రాపర్టీ. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. బై ది అబ్జర్వేషన్ మీరు చూడండి, జాగ్రత్తగా చూస్తే ఈ లైన్ ఈ సర్కిల్ని టచ్ చేయాలంటే అర్థం ఏంటి, ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ రెండు ఈక్వల్ అవ్వాలి. R = D అయితే ఈ లైను ఈ సర్కిల్ని టచ్ చేస్తున్నట్టు అర్థం. సింపుల్, రైట్? ఓకేనా? సో సెకండ్ సర్కిల్కి వచ్చి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేస్తాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండు ఈక్వల్ అయితే ఈ లైన్ దీన్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేస్తాం. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నథింగ్ బట్ ఏంటి, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ POC. షార్ట్కట్లో ఎలాగ అనకూడదు కానీ బట్ నేను చెప్తున్నా POC పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్కి ఇంకో రకంగా మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసి ఇది నథింగ్ బట్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది పుట్ ఆఫ్ పర్పెండిక్యులరేగా, ఇది పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది నథింగ్ బట్ ఈ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఇది నథింగ్ బట్ పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. మన ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ H, H - x1/a = k - y1/b = -ax1 + by1 + c/a² + b². పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ నేర్చుకున్నాం కదా. ఆ పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా యూజ్ చేసి మనం డైరెక్ట్గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సింపుల్ వేగా. ఫస్ట్ సర్కిల్కి ఏం చేస్తాం, ఫస్ట్ సర్కిల్కి మనం ఏం చేస్తాం, ట్యాంజెంట్ ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ట్యాంజెంట్ ఈక్వేషన్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ దీన్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తాం, సెకండ్ ఈక్వేషన్కి రేడియస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే అప్పుడు మనం ఆ లైన్ దీన్ని టచ్ చేస్తున్నట్టు ప్రూవ్ చేసినట్టే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నథింగ్ బట్ అండి బై దిస్ అబ్జర్వేషన్ ఈ రెండు లైన్స్ కూడా పర్పెండిక్యులర్ కాబట్టి ఈ పాయింట్ నథింగ్ బట్ ఏంటి, పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్. సో
హెచ్ మైనస్ x1 ఆ ఫార్ములా ఉంది కదా యూజ్ చేసుకుని డైరెక్ట్గా మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ను ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇంకొక సెకండ్ మెథడ్ కూడా ఉంది పుట్ట పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఈ స్ట్రైట్ లైన్ నథింగ్ బట్ ఏంటి మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్ మనం ఆల్రెడీ దీన్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఈక్వేషన్ వచ్చేసిందంటే ఈ లైన్ ఈక్వేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దీని స్లోప్ మనకు తెలుసు, అలాగే దీని పర్పెండిక్యులర్ ఉన్న స్లోప్ కూడా మనకు ఫైండ్ వచ్చేస్తుంది కదా -1/m. దీని స్లోప్ m అయితే దీని స్లోప్ -1/m అవుతుందిగా, దాన్ని యూజ్ చేసుకొని స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోపు ఈ సెంటర్ పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసుగా, స్లోపు ఈ సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ మనకి పాయింట్ స్లోప్ యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. సో ఈ లైన్ ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది. ఈ లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం, ఈ లైన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ స్లోప్ అండ్ పాయింట్ ఫామ్ యూజ్ చేసి. రెండు లైన్స్ వచ్చేసాయి. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నథింగ్ బట్ ఏంటి, ఈ రెండు లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఈ ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నథింగ్ బట్ ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, రైట్. ఐ హోప్ ఇట్ షుడ్ బి క్లియర్ టు యూ. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైతే we will go for the solution, right. Solution lo given equations of the circles, equations of the circles. ఫస్ట్ సర్కిల్ని s = s అనుకోండి, x² + y² x² + y² -4x - 8y x² + y² -4x - 8y + 7 = 0. ఇది 3 గీతలు పెట్టామంటే ఐడెంటికల్ అని అర్థం. అండ్ సెకండ్ ఈక్వేషన్ని సర్కిల్ని s' అనుకోండి, s' = x² + y² + 4x + 6y x² + y² + 4x + 6y = 0. and the point P = అనుకోండి -1, 2. పాయింట్ లెట్ గివెన్ ఈక్వేషన్స్ అనుకోండి, లెట్ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ పేర్లు పెట్టుకున్నాం కదా, s' అండ్ p అని పెట్టాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ సర్కిల్కి -1, 2 పాయింట్ దగ్గర ట్యాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ ది పాయింట్ x1, y1 టు ది ఫార్ములా రాస్తున్నాను నేను, టు ది సర్కిల్ s = 0. s = జనరల్ ఈక్వేషన్ మనం s = 0 అంటాం, అంతేనా. (0) ఈజ్ s1 = 0. s = 0 ఈజ్ s1 = 0. దేర్ఫోర్ కాదు ఇది. ఇది ఫార్ములా రాసిన ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ ది పాయింట్ x1, y1 టు ది సర్కిల్ s = 0. ఇక్కడ ఈ ఫార్ములా కూడా రాసండి. s1 ఎలా రాస్తాం, x(x1) + y(y1) + g × x + x1 + y f × y + y1 + c = 0. ఇదేగా మనకి ఫార్ములా. సో -1, 2 నుంచి మనం ఫస్ట్ సర్కిల్కి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ ది పాయింట్ P -1, 2 to the circle
ఎస్ ఈజ్ ఈక్వల్ టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు జీని ఎఫ్ఓసీలు ఫైండ్ అవుట్ చేయండి. 2g ఈజ్ ఈక్వల్ టు కంపేర్ చేస్తే 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ కోషెంట్ ఇక్కడ -4. డైరెక్ట్గా కూడా మీరు చేయొచ్చు. జీ డైరెక్ట్గా కావాలంటే మనకి జీ కావాలంటే బై 2తో డివిజన్ చేయండి. లేదంటే ఇలా అర్థం కాదు, డైరెక్ట్గా ఇలాగ మీరు 2gని కంపేర్ చేసుకోండి. 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోషెంటేగా 2g, జనరల్ ఈక్వేషన్లో 2gx అని ఉంటుంది ఇందాక చెప్పినట్టు. 2g ఈజ్ ఈక్వల్ టు -4, అటు g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది -2. దిస్ ఎంప్లాయిస్ -g ఈజ్ ఈక్వల్ టు ఎంత, -g ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు y కోషెంటేగా 2f అంటే -8, అంటే f ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు -4. దిస్ ఎంప్లాయిస్ -f ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా. సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత +7. మనకి రేడియస్తో పని లేదు. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఏమవుతుంది ఇప్పుడు, S1 ఈజ్ ఈక్వల్ టు xx1, ఫార్ములా xx1 కదా, x ఇంటూ x1 అంటే పాయింట్ ఇది -1, y1, y1 అంటే పాయింట్ ఇది కదా 2, మైనస్ g ఇంటూ x ప్లస్ x1, g అంటే ఎంత వచ్చింది మనకి g -2. ఒకసారి ఫార్ములా రాసుకోండి. xx1 ప్లస్ y1 మైనస్ g అంటే అవుతుంది -2 ఇంటూ x ప్లస్ x1 -4 ఇంటూ y ప్లస్ y1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే x ఇంటూ -1 ప్లస్ y ఇంటూ 2 -2 ఇంటూ x1 అంటే -1 -4 ఇంటూ y ప్లస్ y1 అంటే 2 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. S1 ఈజ్ ఈక్వల్ టు S1 ఈజ్ ఈక్వల్ టు ఇది -x ప్లస్ 2y మైనస్ 2x 2 ఇంటూ -2 ఇంటూ -1 ఎంత +2 మైనస్ 4y మైనస్ 8 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ -2x -x ఎంత అవుతుంది -3x, 2y ప్లస్ 2y మైనస్ 4y ఎంత అవుతుంది -2y, 2 ప్లస్ 7 9 మైనస్ 8 ఎంత 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ కామన్ తీసేస్తే ఇది ఎంత అవుతుంది 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది అంతేనా. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది సెకండ్ సర్కిల్ని అంటే ఎస్ డాష్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ 3x plus 2y minus 1 is equal to 0 touches the circle S dash is equal to 0. S dash is equal to ఈక్వేషన్ కూడా రాశాను ఇక్కడ
ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. దీన్ని టచ్ చేస్తుందని ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ అని రాసుకోండి. టు ప్రూవ్ 3x plus 2y minus 1 is equal to 0 touches the circle, దాన్ని ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్, ఇక్కడ వీ హ్యావ్ టు ప్రూవ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అనేది ఇది ప్రూవ్ చేయాలి మనం, ఓకేనా? అందుకే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి అని ప్రూవ్ చేయాలి. ఆర్ అంటే నథింగ్ బట్ ఏంటి? రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్, అంతేనా? ఇప్పుడు 2g కంపేర్ చేయండి. రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే జిఎఫ్సీలు ఫైండ్ అవుట్ చేయాలి. జీ అంటే ఇంకా 2g ఈజ్ ఈక్వల్ ఎంత? 4. ఎందుకని? ఎక్స్ కోషన్ 2g కాబట్టి. అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. దిస్ ఎంప్లాయిస్ మైనస్ g ఈజ్ ఈక్వల్ టు -2. 2f ఈజ్ ఈక్వల్ టు 6 అంటే f ఈజ్ ఈక్వల్ టు 6/2 3 మైనస్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత? -3. దెన్ c ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ లేదు కదా, 0. దేర్ ఫోర్ సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు -2, -3 అండ్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు g² ప్లస్ f² మైనస్ c. g అంటే ఎంత? 2², f అంటే 3² మైనస్ c అంటే 0. ఇక్కడ 2² 4, 3² 9, ఇదంతా √13. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్ ఇది కదా, ఇది ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇది సెకండ్ సర్కిల్. ఈ సెంటర్ నుంచి సెంటర్ ఏమొచ్చింది మనకి? -2, -3. దీని ఈక్వేషన్ ఏం చెప్తుంది? 3x plus 2y minus 1 is equal to 0. ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నథింగ్ బట్ ఏంటి? డిఏగా. ఈ డీని ఫైండ్ అవుట్ చేయాలి. డి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ -2, -3 టు ది లైన్ 3x plus 2y minus 1 is equal to 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అదేగా వచ్చింది మనకి, 3x plus 2y minus 1 is equal to 0. రైటా? సో d is the perpendicular distance from, ఇప్పుడు d is equal to ఫార్ములా ఏంటి? ax1 plus by1 plus c by square root of a² plus b². ఈ లైన్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ ఎక్స్ బదులుగా -2 ప్లస్ 2 ఇంటూ -3 -1 mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే ఎక్స్ కోషెంట్ అంటే 3², b² అంటే y కోషెంట్, b నథింగ్ బట్ ఏంటి? y కోషెంట్ అంటే 2². ఇక్కడ మీకు ఏ డౌట్ రాకూడదు. ఇంకా ఆల్రెడీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 3 క్వశ్చన్లు చేస్తాను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ల మీద. 3 2 జార్ -6, ఇది -6 -1 mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 4 13 √13. ఇది కూడా -13 mod -13 అంటే నథింగ్ బట్ ఏంటిదా? 13/√13. ఇది నథింగ్ బట్ ఏంటి? 13 √13 వస్తుంది. ఎందుకని? దీన్ని పైన కింద √13తో మల్టిప్లై చేసాం అనుకోండి, √13 ఇంటూ √13. పైన కింద √13తో మల్టిప్లై చేయండి. √13 ఇంటూ √13 అంతా 13 కదా, 13 √13/13, 13 క్యాన్సల్ √13. దేర్ ఫోర్ డి ఈజ్ ఈక్వల్ అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ √13 వచ్చింది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా 13 వచ్చింది, √13 వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు టీ.
hence 3x plus 2y minus 1 is equal to 0 touches the circle s dash is equal to 0. s dash is equal to 0 ని టచ్ చేస్తుంది. నౌ ఇప్పుడు ఏంటి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ h, k be the point of contact అనుకున్నాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటే దెన్ h, k is the foot of perpendicular from center -2, -3 to the line 3x plus 2y minus 1 is equal to 0. అంతే కదా, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనుకుంటే ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అవుతుంది. ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ -2, -3 టు ది 3x plus 2y minus 1 is equal to 0. ఇప్పుడు ఏమవుతుంది, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా కూడా రాసుకోండి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ x1, y1 to the line ax plus by plus c is equal to 0 is h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus ax1 by1 plus c by a square plus b square. ఇది కొంచెం లెందీగా ఉంటుంది ఈ క్వశ్చన్. 4 మార్క్స్ క్వశ్చన్ అయినా యాక్చువల్గా ఇది 7 మార్క్స్కి ఇస్తే బాగుండేది. 4 మార్క్స్ కానీ కొంచెం లెందీగా ఉంటుంది, బట్ తప్పదు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దాన్ని యూజ్ చేసుకున్నప్పుడు మనం హెచ్ మైనస్ x1 అంటే పాయింట్ ఏది మనకి, ఇది -2 ఎంత +2 బై ఏ అంటే ఎక్స్ కోషంట్ 3. ఇక్కడ కూడా రాసేసుకుంటే రాసుకోండి. x1 is equal to -2, y1 is equal to -3, a is equal to 3, b is equal to 2, c is equal to -1. k -3 అంటే +3, k +3 by b అంత b is equal to 2 is equal to minus ax1, a అంటే 3, x1 అంటే -2, by1 అంటే ఎంత -3 ప్లస్ c అంటే ఎంత -1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a అంటే ఎంత 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. h ప్లస్ 2 బై 3 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 3 బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 6 -1 అంటే -13 బై ఇదంతా 13 మైనస్ ఇంటూ మైనస్ 13/13 అంతా 13/13 ఇది 1 h ప్లస్ 2/3 k ప్లస్ 3/2. ఇన్ని స్టెప్స్ అవసరం లేదు యాక్చువల్గా, మీకు అర్థం కావడం కోసమే నేను వేస్తున్నా. ఇది 1 మీరు షార్ట్ కట్లో చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి దీన్ని తీసుకోండి. అంటే h ప్లస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఎంప్లాయిస్ h ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 1 = 3. దిస్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ఇటువైపు వచ్చి 3 - 2 ఎంత అవుతుంది 1. అలాగే దీన్ని ఒకసారి తీసుకోండి, k ప్లస్ 3/2 1. దిస్ ఎంప్లాయిస్ k ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 1 = 2. దిస్ ఎంప్లాయిస్ k ఈజ్ ఈక్వల్ 3 ఇటువైపు అయితే -3, 2 - 3 అంటే ఎంత -1. సో h, k ఎంత వచ్చింది మనకి 1, -1. Therefore point of contact h, k is equal to 1, -1. This is the answer. Okay, ఇది క్వశ్చన్ నెంబర్ 3.
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ is h, k is equal to 1, -1. ఎస్, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, చెప్పాను కదా దీన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఆ రెండు లైన్స్ ఇంకో టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఉంది, దాని పర్పెండిక్యులర్ లైన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి సెకండ్ మెథడ్. రెండింటిని సాల్వ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది. అది మీరు చెయ్యాలనుకుంటే మీరు సరదాగా చేసుకుంటే చేసుకోవచ్చు. చెక్ చేసి చూడండి. చెక్ చేసి చూస్తే మీకు అటువంటి చేయడం వల్ల ఏంటంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది మీకు.